ఈరోజు భానుసప్తమి. ఆదివారం రోజు సప్తమి తిథి రావడం వలన దీన్ని భానుసప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం. రెండవది, ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చేయాలి. మూడవది, ఒంటికి తలకు నూనె పెట్టుకోరాదు. నాలుగవది, ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఐదవది, బ్రహ్మచర్యం పాటించాలి. నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు. ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది. ఇది ఒక గొప్ప యోగము. ఈరోజు చేసే స్నానము, దానము, జపము, హోమము 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు. స్త్రీ సమాగమము, తైలం రాసుకొనుట, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టిన వానికి శోకం, వ్యాధి, దారిద్రం ఉండదు. వారు సరాసరి సూర్యలోకానికి వెళతారు. ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన. ఈరోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్టం. సూర్య నమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలను, ఇష్టకామ్యసిద్ధిని ఇస్తాయి. శ్రీరామచంద్రుడంతటి వాడు రావణుణ్ణి యుద్ధంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్థించాడు. ఇది అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది. ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః.